అని చూస్తారనే గ్యారంటీ ఏం లేదు. దేర్ ఇస్ ఎ ఫ్యాసినేషన్ ఫర్ వెల్త్. ఇప్పుడు ఒకప్పట్లాగా లేదు. ఇప్పుడు ప్రపంచం మారింది, సమాజం మారింది, ఈ జనరేషన్ మారింది. ఈ జనరేషన్కు వెల్త్ పట్ల, ప్రాస్పరిటీ పట్ల వ్యతిరేకత లేదు, ఫ్యాసినేషన్ ఉంది. దెర్ ఇస్ ఎ ఫ్యాసినేషన్ ఫర్ వెల్త్, ఫ్యాసినేషన్ ఫర్ ప్రాస్పరిటీ. అదే జరిగితే మాత్రం డెఫినెట్గా బ్రాండ్ ప్రమోషన్కి ఉపయోగపడుతుంది. రైట్ సార్. ఈ ధీరుభాయ్ అంబానీ ఇద్దరు వారసులు, అనిల్ అంబానీ అండ్ ముఖేష్ అంబానీ. కానీ ఈ పెళ్లిలో అనిల్ అంబానీ లైఫ్ స్టైలు, ఆయన చాలా సాదాసీదాగా ఉండడం, ఈ వ్యవహారం కూడా చర్చకు వచ్చింది సార్. ఇద్దరికి సమానంగా ఆస్తులు పంచినప్పుడు అనిల్ ముఖేష్లలో ఎందుకు ఈ తేడా? అనిల్ అంబానీ ఫైనాన్షియల్గా బ్యాంక్రప్ట్ అయ్యాడు కదా, ఆయన ఏం సంపాదించలేదు, ఉన్న తండ్రి ఇచ్చిన సంపద పోగొట్టుకున్నాడు. అందువల్ల ఆయన ఏమి నిరాడంబర జీవి అనుకుంటే చాలా పొరపాటు. అన్నేమో లక్షల కోట్ల అధిపతి, ఆయన సంపాదించడం అది ఫెయిల్ అయింది కదా. అనిల్ అంబానీ కంపెనీస్ అన్ని ఫెయిల్ అయ్యాయి, ముఖేష్ అంబానీ సక్సెస్ అయ్యాడు. అందువల్ల దాంట్లో ఆశ్చర్యమే ఉంది. అలాగే సార్. ఇక పాయింట్ ఏంటంటే లక్షల కోట్లు అధిపతి 5,000 కోట్లు పెట్టి కొడుకు పెళ్లి చేయగల స్థాయి ఉన్న వ్యక్తి తన తమ్ముడిని చూసుకోలేడా అని చెప్పి. మనం చూసుకోలేదని అది బిజినెస్లో చూసుకుంటాడు. ఇక్కడ ఏం చూసుకోవాలి? 1000 కోట్లు ఇవ్వాలి పెళ్లి సందర్భాన్ని. అది ఏ క్వశ్చన్ అంటే అలాగే సార్, దానికి ఏం ఆన్సర్ చెప్పాలి? నేను చూసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చూసుకోవాలి? పెళ్ళిళ్ళలో చూసుకునేది ఏం చేయాలి చెప్పండి? మీరే ఇప్పుడు పెళ్ళిలో అనిల్ అంబానీ తమ్ముని ఏం చూసుకోవాలి అంటే ఒకవైపు ఏమో ఇంత హడావుడి జరుగుతూ ఉంటే ఆయన చాలా సాదాసీదాగా ఉన్నారు అని చెప్పి కూడా చర్చ. ఏం చూసుకోవాలి చెప్పండి మీరు? వాళ్ళకి 500 కోట్లు ఇవ్వాలి పెళ్లి సందర్భాన్ని. నాకు అర్థం కూడా అవుతలేదు క్వశ్చన్. రైట్ సార్, లీవ్ ఇట్ సార్. అండ్ ఇంకొకటి, ప్రపంచవ్యాప్తంగా మోదీ గ్రాఫ్ పెరుగుతోంది సార్. ఆయన ఎక్స్లో ఫాలో అవుతున్న వాళ్ళ సంఖ్య 10 CR దాటింది. బరాక్ ఒబామా తర్వాత ఈయనే అంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. సెలబ్రిటీలు, క్రీడాకారులు, ఇంకా చాలామందిని బీట్అవుట్ చేస్తూ ఆయన 10 CR ఫాలోయింగ్కి చేరుకున్నారు. ఒకవైపు భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ తగ్గింది, 303 నుంచి 240కి పడిపోయింది. కానీ మోదీ గ్రాఫ్ మాత్రం ఎక్స్లో పెరుగుతోంది. అంటే మీరు మోడీ గ్రాఫ్ ఆ రకంగా కంపేర్ చేయడమే కరెక్ట్ కాదు. ఓట్లు, సీట్లు, మోడీ గ్రాఫ్కు బీజేపీ సీట్లకు కంపేర్ చేయడంలో అర్థం లేదు. రేపు బీజేపీకి 100కు తగ్గినా కూడా మోడీ గ్రాఫ్ పెరగచ్చు. సో రాహుల్ గాంధీకి లేదా అంటే రాహుల్ గాంధీ కూడా ట్విట్టర్లో భారీ ఫాలోయింగ్ ఉన్నారు. 2.64. మరి అదే తక్కువ కాదు కదా. దాని కాంగ్రెస్ పార్టీకి మరి సీట్లు లేనప్పుడు ఉన్నారు కదా. సో దాట్ ఈజ్ ఇప్పుడు కేటీఆర్కి లేదా ట్విట్టర్లో మీకు రేవంత్ రెడ్డి కేటీఆర్ మరి ఎవరు ఎక్కువ ఉన్నా నేను చూడలే కానీ మరి బీఆర్ఎస్ ఇంత ఓడిపోయినా కూడా కేటీఆర్ ఫాలోయింగ్ ఉంది కదా. అందువల్ల సోషల్ మీడియాలో వ్యక్తులకు ఉండే ఫాలోయింగ్ను పార్టీల ఎలక్టోరల్ పర్ఫార్మెన్స్తో లింక్ చేసి చూడడమే కరెక్ట్ కాదు. అలా చూస్తే నీకు ఏ సోషల్ మీడియా ఫాలోయింగ్ లేని వాళ్ళకు ఓట్లు వస్తలేవా, ఎలక్షన్లు గెలుస్తలేరా? జీరో సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కూడా ఎలక్షన్లో గెలిచే వాళ్ళు ఉన్నారు లేరా? సో ఎన్నికల్లో ఓడిపోవడము సోషల్ మీడియాతో లింక్ చేసి చూడడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ కరెక్ట్ కంపారిజన్. ఇంకా మోడీ ఎందుకు ఇంత పాపులర్? డెఫినెట్గా మోడీ ద మోస్ట్ పాపులర్ లీడర్, దాంట్లో ఏమి ఎవరికి డిస్ప్యూట్ లేదు. సో ఆయన ఓట్లు తగ్గినా పెరిగినా, సీట్లు తగ్గినా పెరిగినా ప్రపంచంలో చాలా హయ్యెస్ట్ పాపులారిటీ ఉన్న నాయకుల్లో నరేంద్ర మోడీ ఒకరు. దానికి ఎందుకంటే భారతదేశంలో జనాభా కూడా ఎక్కువ కనుక ఆటోమేటిక్గా భారతదేశంలో పాపులర్ అయితే ప్రపంచంలో మోస్ట్ పాపులర్ లీడర్లో ఒకరిగా ఉంటారు. ఎందుకంటే ఇంటర్నెట్ కన్జంప్షన్ పెరుగుతోంది, సోషల్ మీడియా యూజేజ్ పెరుగుతోంది ఇండియాలో. భారతదేశంలో యంగర్ జనరేషన్ ఎక్కువ, అందువల్ల టెక్ సావి వాళ్ళు పెరుగుతున్నారు. అందువల్ల మోడీకి ఆ అడ్వాంటేజ్ ఉండొచ్చు బికాజ్ ఈజ్ అన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. బట్ స్టిల్ ఏ ప్రపంచంలో నీకు మోస్ట్ పాపులర్ లీడర్లో చూస్తే నరేంద్ర మోడీ టాప్లో ఉంటారు. భారతదేశంలో కూడా ఈ టాప్ పొలిటీషియన్. కేవలం ఓటింగే, సోషల్ మీడియా ఫాలోయింగ్ కాదు. మీకు CSDS లోక్నీతి వాళ్ళ స్టడీలో కూడా ప్రీ పోల్ అండ్ పోస్ట్ పోల్ స్టడీలు స్టిల్ దేశంలో ప్రధానమంత్రిగా ఎవరుండాలి అంటే 41% నరేంద్ర మోడీ పేరే చెప్పారు. రాహుల్ గాంధీ పేరు చెప్పిన వాళ్ళు 27-28%. మీకు అంతకుముందు ఇంకాస్త ఎక్కువ కూడా ఉండే మోడీది. బట్ స్టిల్ నేషనల్ వైడ్గా జరిగిన ఎలక్షన్ స్టడీస్లో 41% నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ కావాలి అన్నారు. అందువల్ల యాజ్ అన్ ఇండివిజువల్ నరేంద్ర మోడీ ఈజ్ సర్టన్లీ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పాపులర్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా. దాంట్లో ఎవరికి భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. అయితే మోడీకి ఓటు వేయడం వేరు, మోడీ చెప్పిన వ్యక్తికి ఓటు వేయడం వేరు. దాంట్లో కూడా తేడా ఉంటుంది. ఇప్పుడు అది ప్రమోద్ మహాజన్ అనే ఒక బీజేపీ నాయకుడు వాజ్పేయి గురించి చెప్పాడు. ఈ 2004లో వాజ్పేయి నాయకత్వంలో బీజేపీ ఓడిపోయాక ఆయన ఈ ఆసక్తికరమైన థియరీ చెప్పాడు. వాజ్పేయికి ఓటు వేయడం వేరు, వాజ్పేయి చెప్పిన వాళ్ళకి ఓటు వేయడం వేరని.
అందువల్ల వాజ్పేయి పట్ల గౌరవం ఉండొచ్చు, మోడీ పట్ల గౌరవం ఉండొచ్చు, కానీ మోడీ చెప్పిన ప్రతి క్యాండిడేట్కు ఓటేయాలని ఎక్కడా లేదు కదా. సో అందువల్ల ఇప్పుడు మీకు వారణాసిలో కూడా తీసుకున్నా మోడీ ఓట్లేం తగ్గలేదు, మెజారిటీ తగ్గినా కానీ మోడీ ఓట్లు తగ్గలేదు. చాలామందికి తెలియని అంశం, మోడీ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ అయింది, దానివల్ల మెజారిటీ తగ్గింది. మెజారిటీ తగ్గడానికి మోడీకి 2019లో వచ్చిన ఓటింగు 2024లో మీరు వచ్చిన ఓటింగ్ కంపేర్ చేయండి. ఓటింగ్లో పెద్ద తేడా ఏమీ లేదు, ఓటింగ్లో డిఫరెన్స్ ఏమీ లేదు, కానీ మీకు వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ అయ్యే వరకు మోడీ మెజారిటీ తగ్గింది. అందువల్ల సోషల్ మీడియాలోనే కాదు, ఆన్లైన్లోనే కాదు, ఆఫ్లైన్లో కూడా నరేంద్ర మోడీ ద మోస్ట్ పాపులర్ పొలిటీషియన్, దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ఎందుకు? దానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఒకటి, ఆయన చాలా సస్టైన్డ్గా చాలా ఏళ్ళుగా సోషల్ మీడియాలో ఆయన ప్రజెన్స్ ఉంది. చాలామంది రాజకీయ నాయకులు పట్టించుకోలేరు. రాహుల్ గాంధీ కూడా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఆయన పాపులారిటీ పెంచుకున్నాడు, కానీ అంతకుముందు సీరియస్గా పట్టించుకోలేదు. మీరు నరేంద్ర మోడీ 2009లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ట్విట్టర్లో ఎంటర్ అయ్యాడు. 2009లో నాలంటాడు కూడా ట్విట్టర్లో లేడు, నేను కూడా పట్టించుకోలేదు, యూట్యూబ్లో లేము. నేను 2018 దాకా యూట్యూబే పెట్టలేను, ట్విట్టర్ అయితే ఇంకా ఆ తర్వాత వచ్చాయి, ఇప్పటికి కూడా సీరియస్గా తీసుకోం. కానీ నరేంద్ర మోడీ చాలా సీరియస్గా సస్టైన్డ్గా, సో ట్విట్టర్ కానీ యూట్యూబ్ కానీ మిగతా ఫేస్బుక్ కానీ, సో ఆయన పొలిటికల్ యాక్టివిటీలో సోషల్ మీడియాతో ఎక్స్పోజర్ అనేది ఒక ప్రధానమైన అంశంగా ఉంటూ వచ్చింది. చాలామంది పొలిటీషియన్లు దానిపై సీరియస్గా తీసుకోరు, పొలిటికల్ పార్టీలు సీరియస్ తీసుకోరు. అందులో మోడీ ఈజ్ మచ్ ఎహెడ్. అది టెక్నాలజీతో పట్ల ఆయనకున్న ఫ్యాసినేషన్ అలాంటిది. సో టెక్నాలజీ పట్ల మోడీకి చాలా ఫ్యాసినేషన్, టెక్నాలజీ ఫ్యాసినేషన్ ఉన్నది కనుక ఆయన సోషల్ మీడియాను ఆ రకంగా ఉపయోగించుకోగలిగాడు. సో 2014 మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఇంటర్నెట్ చాలా శక్తివంతమైన ప్రభావం చూపిన ఎన్నికలవి, దానికి మోడీ ఆద్యుడు. సో అందువల్ల టెక్నాలజీ పట్ల ఉన్న ఫ్యాసినేషను, సోషల్ మీడియా పట్ల మోడీకి ఉన్న ఫ్యాసినేషన్ వల్ల చాలా కన్సిస్టెంట్గా సస్టైన్డ్గా చాలా కాలంగా ఆయన యాక్టివిటీ చేస్తున్నాడు. రెండవది, రైజ్ ఆఫ్ మోడీ అనేది రైజ్ ఆఫ్ బీజేపీతో కూడా లింక్ అయ్యి, రైజ్ ఆఫ్ హిందుత్వ పాలిటిక్స్తో లింక్ అయి ఉంది. అందువల్ల ఆటోమేటిక్గా బీజేపీని లైక్ చేసేవాళ్ళు, హిందుత్వం లైక్ చేసేవాళ్ళు మోడీని అనివార్యంగా ఫాలో అవుతారు. ఇవాళ మీరు చూడండి, కాంగ్రెస్ ఇంప్రూవ్ అవుతున్న సమయంలో రాహుల్ గాంధీ పాపులారిటీ కూడా సోషల్ మీడియాలో గణనీయంగా పెరుగుతుంది. ఒకప్పుడు రాహుల్ గాంధీ పైన వీడియో పెడితే 10,000 మంది చూసిన కష్టం ఉండేది. ఇప్పుడు రాహుల్ గాంధీ గురించి ఏ వీడియో పెట్టినా 50,000 మంది చూస్తాను నా ఛానల్లోనే. అందువల్ల అది అంటే బయట పెరిగిన పాపులారిటీ సోషల్ మీడియాలో రిఫ్లెక్ట్ అవుతుంది. సోషల్ మీడియాలో పెరిగిన పాపులారిటీ బయట పాపులారిటీ పెరగడానికి ఉపయోగపడుతుంది. అందులో మోడీ విషయంలో కూడా జరిగింది రెండు. ఆయన సోషల్ మీడియా పాపులారిటీ బయట పాపులారిటీ పెరగడానికి ఉపయోగపడ్డది. బయట నరేంద్ర మోడీకి, హిందుత్వకు, బీజేపీకి పెరిగిన పాపులారిటీ కూడా మోడీ సోషల్ మీడియా రీచ్ పెరగడానికి కూడా దోహదం చేసింది. మూడవది, చాలా ఎంగేజింగ్ కంటెంట్ కూడా. ఇప్పుడు నరేంద్ర మోడీ ఈవెన్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో కూడా ఐడియాస్ను ఇవ్వండి అని సోషల్ మీడియాలో తన ఫాలోవర్లను అడిగాడు. సో అందువల్ల మంకీ బాత్ లాంటి ఒక ఆడియో ద్వారా అంత పాపులర్ కమ్యూనికేషన్ చేయగలిగాడు. అందువల్ల చాలా గ్రేట్ కమ్యూనికేటరు, అద్భుతంగా మాట్లాడగలుగుతాడు, ప్రజల్ని నిరంతరం ఎంగేజ్ చేయగలుగుతాడు. ఇప్పుడు కేటీఆర్ ఎందుకు పాపులర్ అయ్యాడు ట్విట్టర్లో? ఈ ఎంగేజెస్ పీపుల్. ఆస్ కేటీఆర్ అనే కార్యక్రమాలు పెడుతుంటాడు, ఎవరైనా ఎవరు క్వశ్చన్ చేస్తే దానికి రిప్లై ఇస్తాడు, సెలబ్రిటీల దానికి రియాక్ట్ అవుతాడు. శశి థరూర్ ఎక్కడో కేరళలో బిర్యానీ గురించి పెడితే మా హైదరాబాద్ పారడైజ్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ అంతకన్నా టాప్ అని చెప్పి ఆ డిబేట్లో ఎంటర్ అయ్యాడు. దాంతో పెద్ద డిబేట్ నడుస్తుంది. సోషల్ మీడియా యొక్క క్యారెక్టర్ ఏంటంటే నిరంతరం ఎంగేజ్మెంట్ ఉండాలి. దాని ఆల్గరిథం యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఎంత ఎంగేజ్మెంట్ ఉంటే అంత ఆల్గరిథం దీన్ని ప్రమోట్ చేస్తుంది. సో నరేంద్ర మోడీ కేవలం ఏదో ట్విట్టర్లో పోస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే కాదు, ఈ ఆల్వేస్ కీప్స్ ఇట్ ఇన్ ఎంగేజింగ్ మోడ్. అందువల్ల ఆ ఎంగేజ్మెంట్ వల్ల కూడా ఆయన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అంత పెరగడానికి కారణం. రైట్ సార్, థ్యాంక్ యూ సో